హే అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఈ వెదర్ వల్ల మా చైతుకి అసలు బాగుంటలేదు. ఊరికే కఫ్, కోల్డ్ మొత్తం అలానే అవుతుంది. ఫీవర్ కానీ హెల్త్ ఏం కస్తలే. అందుకే నేను ఈరోజు మార్నింగే తొందరగా రెడీ అయ్యి ఆ తర్వాత మా చైతుకి హాస్పిటల్కి తీసుకెళ్దామని మా ఊరికి సరిగ్గా బస్సులు అవైలబుల్గా ఉండవు. ఒక 2 టైమ్స్ అంతే వస్తాయి. అయితే అక్కడ నుంచి మేము సర్వాపూర్ అని దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ ఎక్స్ప్రెస్ కానీ ఆర్డినరీ కానీ అవైలబుల్గా ఉంటుంది. కామారెడ్డికి వస్తూ పోతూ ఉంటాయి, అవైలబుల్గానే ఉంటుంది. అయితే అక్కడ నుంచి కొంచెం సేపు ఒక 10 మినిట్స్ 30 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత బస్ వచ్చింది. అయితే బస్లో ఎవరో ఏమో ఊకే గొడవలు పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు మీకెందుకు అలానే అంటున్నారు. అయితే నేను అడగలే, మా ఊర్లో అక్క అడిగింది. అయితే ఆమె అడిగితే నేను కూడా వదిలేసిన. మరి ఆ తర్వాత రీల్స్ చూసిన, కొంచెం వీడియోస్ తీసిన. అయితే అక్కడ బాన్సాడ్లో నాకు మా బాబు హాస్పిటల్కి షార్ట్ కట్ తెలుసు. ఎందుకంటే నేను బాన్సాడ్లోనే మొత్తం థర్డ్ నుంచి డిగ్రీ వరకు చదివినట్టే మాటల బాన్సాడ్లోనే. అయితే నేను ఈ తిరుమల హాస్పిటల్లో చూపించుకుంటా. అక్కడ రతన్ సింగ్ సార్ అనే బాగా చూస్తాడు. అయితే అక్కడ చిల్డ్రన్స్కి. అయితే మా బాబు వెళ్ళగానే సీట్ మీద కూర్చొని ఓపీ రాయించుకున్నాను. నేను తొందరగా ఓపీ రాయించుకొని నాది ఫిఫ్త్ పర్సన్ నేను అక్కడ చూపించుకోవడానికి ఓపీలో. అక్కడ మా చేయితో ఏడుస్తుంటే బ్రెస్ట్ ఫీడ్ చేద్దామని ఒక సపరేట్ రూమ్ ఉంటుంది అక్కడ కూడా. ఆ సపరేట్ రూమ్కి వెళ్ళి వాడికి బ్రెస్ట్ ఫీడ్ చేయించిన తర్వాత ఆ బెడ్ నుంచి దిగరా అంటే అస్సలు దిగుతలేడు. అయితే అక్కడే ఆడుకొని ఆ తర్వాత డాక్టర్ వచ్చిండు. డాక్టర్ రాగానే నేను కొంచెం సేపు వెయిట్ చేసిన. నా ముందు 4 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అయినప్పటి నుంచి నేను అక్కడే కొంచెం సేపు బాబుని అక్కడే కూర్చోబెట్టి వాడిని ఆడిపించి రారా అంటే సరే పో తాట అని అంటుండు. నాకైతే రారా అంటే అస్సలు తాటని అంటుండే. అయితే అక్కడ నుంచి చూపించుకొని మెడికల్లో కొంచెం సేపు బయట వచ్చి కూర్చొని 4th మెంబర్ లాస్ట్కి వెళ్ళినప్పుడు మేము కూడా వెళ్ళాం. నేను ఆల్రెడీ వీడియో చేద్దామని అనుకున్నా, జస్ట్ తీయడమే మర్చిపోయినా. అక్కడ నుంచి కొంచెం సేపు చైతుతో టైం పాస్ చేసి వీడియోస్ని తీసిన తర్వాత ఏమో నాకు ఆలోచన వచ్చింది. అయితే నేను డాక్టర్కి వెళ్ళి ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్, 3-4 డేస్ నుంచి స్టార్ట్ అయిందా, 2 డేస్ నుంచి స్టార్ట్ అయిందా అని చెప్పాలా చెప్పకూడదా అని నేను ఆలోచించి నాకు 3 డేస్ నుంచి చైతు వాయిస్లో డిఫరెన్స్ కనిపించింది. అయితే చైతుతో ముస్లిం అమ్మాయిలు ఆడుకుంటూ వాడిని కొంచెం బుజ్జగించారు. అయితే అక్కడ నుంచి నేను 3-4 డేస్ నుంచి గమనిస్తున్న చైతు వాయిస్ డిఫరెంట్ని. చెప్పరంటే వాడు ఎక్కడి నుంచి చెప్తాడు, వాడికి మాటలే రావు పాపం కదా. అయితే నా డౌట్ ప్రకారం ఎవరైనా తీసుకెళ్ళి థమ్స్అప్, స్ప్రైట్ తాగితే కూడా అలా గొంతు చేంజ్ అవ్వడం, వాయిస్ అలా అవుతుంది కదా. అయితే నేను ఆలోచించి వాడితో కొంచెం సేపు ఆడుకున్నా. ఉండరా అంటే అస్సలు ఉండడు, ఒక్క చోట అస్సలు ఉండడు. చైతునే కాకుండా కానీ అందరు చిన్నపిల్లలు అంతే కదా. అయితే వాడిని ఎవరెవరో మాట్లాడిపిస్తున్నారు, ఎవరితో మాట్లాడకుండా ఊకే అతనే అరుస్తుండు. చూడండి వీడియోలో మీరే ఎంత గందరగోళం చేస్తున్నాడో వాడు. అక్కడ నుంచి ఎక్కువగా ఆడుతుంటే ఆగరా అని చెవుల్లో ఏదో పాట పాడుతున్నా, ఏదో చేస్తున్నా. వాడిని ఎలాగైనా డాక్టర్ వచ్చేటప్పటి నుంచి, మా ఓపీ మెంబర్ వచ్చేటప్పటి నుంచి నేను అక్కడే కొంచెం సేపు ఆడిపించి ఫైనల్గా నా ఓపీ వచ్చిందని తెలిసింది. అక్కడ నుంచి వెళ్ళి డాక్టర్కి ఏం చెప్పాలని అనుకున్నా నేను. ఫస్ట్ అయితే మా బాబుకి 3-4 డేస్ నుంచి వాయిస్ అనేది చేంజ్ అవుతుంది సార్. అయితే 2 డేస్ నుంచి మార్నింగ్ లేవగానే ఫుల్ కాఫ్, కోల్డ్ అవుతుంది. ఎందుకో కఫ్ చేస్తూ ఇంకా వామిటింగ్ చేస్తున్నాడు అని చెప్పి ఆ తర్వాత ఏమో నేను వచ్చేసిన. అయితే అయిపోయింది అక్కడే. ఆ తర్వాత నేను చైతు కోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. అయితే ఆడికి నేను సపరేట్గా ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి తొందరగా అయిపోయింది, ఎండ ఫుల్ కొడుతుండే. అందుకే నేను బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కేసి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను మధ్యలో విషయమే చెప్పడం మర్చిపోయినా. అయితే బస్లో వాడికి సపరేట్ సీట్ ఇచ్చిన నేను. అయితే అరే నాకే సీట్ ఇచ్చిందా మా మమ్మీ అని ఫస్ట్ బయట ఏమో మొత్తం చూసిండు. అయితే అలా ఏం పోతుంది అని ఒక 30 మినిట్స్ మాత్రం అక్కడే స్టక్ అయ్యి చూసిండు. బయట వెదర్ ఎంత బాగుందో, అసలు ఆ ప్రకృతి ఎంత సూపర్ ఉందో అని అట్టే చూసిండు. అంతే బస్సులో వెళ్ళినప్పటి నుంచి అయితే కొంచెం సేపు వెళ్ళి జక్కలదాని దగ్గర ఏమో పడుకున్న తర్వాత ఏమో నేను అక్కడి నుంచి ఆలోచించా. మా ఊరు నుంచి బస్ వెళ్ళే చోటు ఫుల్ దూరం ఉండే, ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. 22 కాదు,
ఒక 10 కిలోమీటర్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఎవరు వస్తారు మా అక్క కొడుకేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలే. అయితే అక్కడ నుంచి ఎవరు వస్తారని ఏమైనా కానీ నడుచుకుంటూ వెళ్ళొచ్చులే అని నేను అనుకున్నా. అయితే అక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ కోతులు ఉంటాయి. అందుకే నాకు ఫుల్ భయం వేస్తుండే. అయితే ఎలా వెళ్ళాలి అని కొంచెం సేపు బస్లోనే. అయితే బస్ నేను దిగగానే కండక్టర్ నన్ను చూడకుండా రైట్ అనేసింది. అయితే బస్ ఒక్కసారి కదిలింది, నేను దుంకిన, ఏం కాలేదు, జస్ట్ కొంచెమే కదిలింది అంతే. అక్కడి నుంచి వెళ్ళి కొంచెం సేపు ఏం చేయాలని ఆలోచిస్తే మా చైతుగాడు అక్కడే. అయితే నేను ఆర్డినరీలో ఎక్కిన తర్వాత ఆ బస్సులో ఏమో బాక్సులు ఉన్నాయంటే సాంగ్స్ది అది ఏదో చెప్తారు కదా, అది పాట వస్తుంది. దాంట్లో నుంచి నేను షాక్ అయినా. ఒక్కసారి సాంగ్ వినగానే బస్సులో కూడా రేడియోస్ కాదు, ఏదో బాక్సులు ఉంటాయి, మ్యూజిక్ బాక్సులు ఉంటాయని నేను కూడా కొంచెం సాంగ్స్ వింటుకుంటా నేను కూడా ఎంజాయ్ చేసిన, ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. మా బయట అడవి ఉంది కదా, అది మొండిసడక అడవిలో చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. అక్కడైతే పర్యావరణం అనేది అక్కడే గ్రీనరీగా ఉంటుంది. నాకు ఆ స్పాట్ అనేది చాలా అంటే చాలా ఇష్టం. అక్కడ నుంచి వెళ్ళగానే ఫస్ట్ మొండిసడక్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం దూరమే మా ఊరికి వెళ్ళడానికి. అక్కడ నుంచి వెళ్ళగానే అక్కడ కాల్ చేసిన మా అక్క కొడుకు అయితే లిఫ్ట్ అస్సలు చేస్తలేడు. ఊకే కాల్ చేసిన ఒక 2-3 టైమ్స్ చేసిన అసలు లిఫ్ట్ చేస్తలే. అయితే నేను అనుకున్నా, ఇప్పుడు ఎలాగో ఇటు రాడు, అందుకే నేను నడుచుకుంటూ వెళ్ళిపోవడమే బెటర్ అని నేను కూడా నడుచుకుంటూ వెళ్ళిన. అక్కడ మాత్రం ఫస్ట్ టైం నేను మానవత్వం అనేది అక్కడే ఉంది. నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అంకుల్ నిలబడి మరీ చిన్న పిల్లని ఎత్తుకొని ఎంత దూరమైనా వెళ్తావమ్మా అని నాకు ఇంటి దగ్గర దాకా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిండు అంకుల్. చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. నేనైతే ఫస్ట్ టైం నేను మానవత్వాన్ని చూసిన, అయితే మానవత్వం ఉన్న వ్యక్తిని చూసిన అంతే. అక్కడ మా చైతుతో మందులు అస్సలు వేసుకోడు. అలా ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా అతను ఎంత నాటకాలు చేస్తుండో. అస్సలు తాగడు. అలా ఫేస్లో ఏ రంగులు కనిపిస్తాయో ఆ మందులు వేస్తే ఆ సిరప్స్ చూడగానే వాడి ముఖాల కలర్సే మారిపోతాయి. అందుకే కొంచెం మాటల్లో పెట్టి అటు ఇటు పడి వాడికి తాగిపించి కొంచెం సేపు తాగు అని నేను కూడా కొంచెం మాటలో పెట్టి ఒక్కసారిగా వేస్తే వాడు ఉంచేస్తాడు, బయట మొత్తం తీసేస్తాడు. అయితే ఏం చేయాలి, ఆ చిన్నపిల్లలు అంతే చేస్తారు కదా. మరి ఆ తర్వాత నేను ఏం చేసిన అంటే కొంచెం సేపు కూర్చున్నా. అయితే మళ్ళీ తాగుతాడు. 1 2 3 4 5 అని లెక్క పెట్టి ఒకటేసారి వేసేసిన. అయినా లాస్ట్కి కొంచెం ఎక్స్ప్రెషన్. అసలు వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. మీరు ఒకసారి చూసి చెప్పండి సరేనా. ప్లీజ్, కొంచెం లాంగ్ వీడియో కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. 8 minutes మామూలుగా మాట్లాడకుండా ఉండడం.